హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా మంది ఫేవరెట్ కర్రీ ఇది సాంబార్ కదా. సో ఈ సాంబార్ చేయడానికి చాలామంది ఆలోచిస్తారు, పర్ఫెక్ట్గా వస్తుందా రాదా, పులుపు సరిపోతుందా లేదా అని చెప్పి. సో ఈరోజు నేను ఈ సాంబార్ రెసిపీని పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఏ మాదిరిగా చేయాలి, అలాగే ఎంత మెజర్మెంట్స్ తీసుకొని చేయాలి అనేది పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మన ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే క్విక్గా చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇది మ్యాక్సిమం ఒక 8 to 10 మెంబర్స్కి సరిపోయే అంత మెజర్మెంట్స్తో ఈరోజు మీకు సాంబార్ చెప్పేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పప్పు వేయండి. వేసాక మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కడుక్కొని ఇలా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసి 4 to 5 విజిల్స్ రానివ్వండి. అలా అయితేనే మనకి పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో పప్పు ఉడికేలోపు మనం సపరేట్గా ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. కాస్త ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, టేస్టీగా ఉంటుంది సాంబార్. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొన్ని 2-3 ఎండుమిరపకాయలు వేసి అవి కాస్త వేగాక కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోండి. అవి మంచిగా వేగే వరకు ఉంచండి. చూసారా, మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అయితేనే మనకి సాంబార్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ మన దాంట్లో. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని ఆలు ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా పసుపు వేసుకొని మొత్తం కలపండి. గుర్తుంచుకోండి, మీకు కావాలనుకుంటే ఇంకా కొన్ని వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. మనకి సాంబార్లో ఎన్ని వెజ్జీస్ వేసుకున్నా సాంబార్ టేస్టీగానే ఉంటుంది. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డెఫినెట్గా గుర్తుంచి వేసుకోవాల్సింది మాత్రం బెండకాయ ఉంటేనే మనకి సాంబార్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో క్యాప్ మూసి కాసేపు మగ్గనివ్వండి. చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. అలా మగ్గే వరకు మంచిగా మూత మూసుకుంటూ తీసుకుంటూ అడుగు అంటనే ఇవ్వకుండా మంచిగా మగ్గనివ్వండి. అవి కాస్త మగ్గాక టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిచ్చామంటే పర్ఫెక్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు అది మగ్గేలోపు మనకి పప్పు ఉడుకు ఉంటుంది కదా, అది ఒక స్మాషర్ తీసుకొని అందులో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోండి. అలా అయితేనే మనకి పప్పు టేస్టీగా ఉంటుందండి. సో రుబ్బుకున్న పప్పుని పక్కన పెట్టుకోండి. ఫస్టే నానబెట్టుకోండి చింతపండు. నేను వీడియో క్లిప్ మిస్ అయినందుకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక పెద్ద బాల్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులో ఉన్న గుజ్జంతా తీసేసి వాటర్ మొత్తం ఇలా స్ట్రైన్ చేసి పప్పులో యాడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మనం పోపులో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పప్పులో వేయడం వల్ల మనకి సాంబార్ సూపర్ టేస్టీగా రెడీ అవుతుందండి. సో 2 వేసాక కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు టమాటాలు మగ్గుతుంటాయి కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని అలాగే ఒకసారి టెస్ట్ చేసుకోండి. మనకి సోరకాయ ఉడికిందంటే అన్ని వెజ్జీస్ పర్ఫెక్ట్గా ఉడికినట్లే. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి మంచిగా కలపండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మన వెజ్జీస్కి అన్ని పట్టేటట్టు కలిపి 1 minute అలా మగ్గనివ్వండి. అలా మగ్గాక మనం చింతపండు పప్పు 2 కలిపి ఉంచుకున్నాం కదా, అది మొత్తం వేసి అందులోనే కొన్ని వాటర్ కలిపి ఇలా వేసేసుకోండి. మీకు ఎంత చారు క్వాంటిటీ కావాలనుకుంటే అది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. చారు ఉడికినాక అడ్జస్ట్ చేసుకుంటే మనకి సాంబార్ టేస్ట్ మొత్తం పోతుంది. అందుకనే ఇప్పుడే చూసి మంచి అడ్జస్ట్ చేసుకొని ఇలా క్యాప్ పెట్టి బాగా మరలనివ్వండి. చూసారా, ఇలా చారు మంచిగా మరలితే మంచి స్మెల్ వస్తుంది. అంతే, మనకి ఆల్మోస్ట్ సాంబార్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం సాంబార్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మనకు సాంబార్ మెయిన్గా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే డెఫినెట్గా వేయాల్సింది ఇంగ్రీడియంట్స్లో
సాంబార్ పొడి కూడా ఒకటి. అలా సాంబార్ పొడి వేశాక కాసేపు మరలనివ్వండి. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసి మరో 1 మినిట్ మరలనిచ్చామంటే అంతే, ఇంకా మనం దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఇంకా మన సాంబార్ రెడీ అయిపోయింది. బాగుంది కదా, పర్ఫెక్ట్గా ఈజీ ప్రాసెస్గా క్విక్గా కూడా అయిపోయింది. మీ ఇంట్లోకి ఎంతమంది చుట్టాలు చెప్పకుండా తొందరగా వచ్చేసారనుకో, ఆ టైంలో ఏం చేయాలి అనేటప్పుడు ఈ సాంబార్ని చేసి పెట్టండి, అందరు మెచ్చుకుంటారండి మిమ్మల్ని. అంత టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సాంబార్. సో నచ్చిన వీడియో మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇలా సాంబార్ రెడీ అయ్యాక ఒక్కసారి వేడి వేడి అన్నంలా వేడి వేడి సాంబార్ వేసుకొని కాస్త సొంగలో అప్పడాలో పక్కన పెట్టుకొని ఆస్వాదించండి. యు గోనా లవ్ దిస్ రెసిపీ. పర్ఫెక్ట్గా ఉందని నన్ను మెచ్చుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో నా వీడియోస్ అన్నిటిని చెక్అవుట్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.